అందరికీ నమస్కారం అండి. మధ్యాహ్నం 12 గంటలయ్యింది. ఎండ నిప్పులు చెరుగుతోంది. గ్రీష్మ ఋతువు కావటంతో రామారావు అంత ఎండలోనూ పని మీద ఇంటికొచ్చాడు. ఆతృతగా పెట్టె తెరిచి చూశాడు. అంతే, అతనికి నోట మాట రాలేదు. అతని బుర్రలో ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి. రోజు పొద్దున్నే పొలం వెళ్లి సాయంత్రానికి వస్తాడు రామారావు. భార్య ఇందిర పాలేరు చేత రామారావుకి క్యారియర్ పంపుతుంది. ఈ రోజు అతను పట్నం వెళ్లాల్సిన పని ఉండడంతో ఇంటికొచ్చాడు. రాత్రి ఇందులో పెట్టిన డబ్బు తెల్లారేసరికి ఎలా మాయమయ్యిందో అతని ఊహకు అందటం లేదు. ఆ ఇంట్లో రామారావు, ఇందిర కాక రామారావు తల్లి సుందరమ్మ, తమ్ముడు సుబ్బారావు, మరదలు మాణిక్యం ఉంటారు. అమ్మా, నా పెట్టెలో 10,000 పెట్టాను, నీకేమన్నా తెలుసా అని అడిగాడు. నీ పెట్టెలో పెట్టింది నాకెట్లా తెలుస్తుందిరా? అయినా 10,000 ఎవరన్నా పెట్టెలో పెట్టుకుంటారట్రా? లక్షణంగా బీరువా ఉంది కదా, అందులో పెట్టేదాన్ని కదా నాకిస్తే అని ఆవిడ మందలించింది. ఆ సమయంలో సుబ్బారావు ఇంట్లో లేడు. మరదలు తన గదిలోకి అడుగు పెట్టదు. మరి ఎవరి పని అయి ఉంటుంది అనుకున్నాడు. రామారావు ఇందిరతో పెళ్ళయి 8 ఏళ్లవుతోంది. ఇందిర తల్లిదండ్రులు ఏదో కొద్దిపాటి లాంఛనాలతో కట్నం లేకుండా పెళ్లి చేశారు. వాళ్లకు ఇందిర కాక ఇంకా 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. రామారావుకి సుబ్బారావు కలిసే వ్యవసాయం చేస్తారు. వాళ్లకు 20 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట ఉన్నది. సుబ్బారావుకి పెళ్ళయి 6 ఏళ్లయింది. వాళ్లకు ఒక్కడే కొడుకు. తమ్ముడి కొడుకు రవి అంటే రామారావుకి పంచ ప్రాణాలు. సుబ్బారావు కొడుకు రవి, తన కూతురు దుర్గ. 2 కళ్ళు రామారావుకు. రామారావు, సుబ్బారావు అరమరికలు లేకుండా ఉంటారు. పై పెత్తనమంతా సుందరమ్మది. పొలం పనులు చేయించటం, లెక్కలు చెప్పడం రామారావు, సుబ్బారావుల వంతు. అమ్మా, ఇందిర ఎక్కడికి వెళ్ళింది అడిగాడు తల్లిని. పక్క వాళ్ళింట్లో ఉన్నట్లుంది, పిలుస్తా ఉండు అంది. కొద్దిసేపైన తర్వాత ఇందిర వచ్చింది. కళ్ళ మీద చేతులు అడ్డంగా పెట్టుకుని పడుకున్న రామారావు మంచం దగ్గరికి వెళ్ళి, మీ ఒంట్లో బాగుండలేదా? పట్నం వెళ్ళాలన్నారుగా. ఇందిర, పెట్టెలో పెట్టిన డబ్బు తీసావా అని అడిగాడు రామారావు. లేదండి, మీరు డబ్బు పెట్టిన విషయం నాకు అస్సలు తెలీదు అన్నది ఇందిర. ఎవరికి తెలియకుండా ఎలా పోతుంది అన్నాడు అసహనంగా. సుబ్బారావు తీసుకుని ఉండడు. ఎందుకంటే వడ్లమ్మిన డబ్బును ఇద్దరం చెరొక 10,000 తీసుకుని మిగిలింది అమ్మకిచ్చేద్దాం కదా అనుకున్నాడు రామారావు. నిజం చెప్పకపోతే నలుగురిలో నీ పరువు తీస్తాను, నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు అన్నాడు రామారావు బెదిరిస్తూ. నా మాట నమ్మరేంటి మీరు అంది పూడుకుపోయిన గొంతుతో బాధగా ఇందిర. నిజం చెప్తావా చెప్పవా అని చెంప మీద కొట్టాడు. ఇందిర తల అడ్డంగా ఊపింది, తీయలేదన్నట్లు. అయినా వినిపించుకునే స్థితిలో లేడు రామారావు. జుట్టు పట్టుకుని వీపు మీద దబదబా బాదాడు. ఈ గోలకి సుందరమ్మ వచ్చి, నీకు జ్ఞానమేమన్నా ఉందా? ఎందుకు ఆ పిల్లను చెండుకు తింటావు? తీయలేదని ఒక్క పక్క ఏడుస్తూ ఉంటే వినవే, నువ్వు ఎక్కడ పెట్టి మర్చిపోయావో అన్నది. నీకు తెలీదు, నువ్వు ఊరుకో. తీశానని చెప్తుందా తీసి మళ్ళీ కొట్టబోయాడు. సుందరమ్మ అడ్డొచ్చి, ఆ అమ్మాయిని అలా ఒళ్ళు తెలియకుండా కొడుతున్నావు, తగలరాని చోట తగిలితే ఏమవుతుందో తెలుసా అన్నది ఆవేశంగా. కోపంతో బయటికి వెళ్ళిపోయాడు రామారావు. ఆ వెళ్ళటం 3వ రోజున తిరిగి ఇంటికొచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇందిరతో మాటా పలుకు లేదు. సుబ్బారావుకి పేకాట పిచ్చి. రామారావుకి పట్నంలో ఒక పతివ్రత ఉంది. దానికోసం పట్నం వెళుతూ ఉంటాడు. ఇప్పుడు అక్కడే ఉండి 2 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు. ఇందిర అన్నం పెట్టినా తినటం మానేశాడు. ఆమె వండినదని తెలిస్తే తినడు. ఇందిర ఉనికే గిట్టడం లేదతనికి. ఇందిర నిస్సహాయంగా ఉన్నది. ఏమీ చేయలేక ఇందిర జీవితం యాంత్రికంగా నడుస్తోంది. కోపం తగ్గి మామూలుగా ఉంటాడు కొన్నాళ్లు పోతే అనుకుంది ఇందిర. 2 సంవత్సరాలు గడిచినా రామారావులో మార్పు లేదు. మారతాడు అనుకున్న ఇందిర ఆశ నిరాశే అయ్యింది. అత్తింట్లో 4 రోజులు, పుట్టింట్లో 4 రోజులు ఉంటున్నది. కూతుర్ని భార్యతో పంపట్లేదు రామారావు. ఇది వరకైతే రామారావే వెంట పెట్టుకుని భార్యను పుట్టింటికి తీసుకువెళ్లేవాడు. 2 రోజులు అక్కడుండి భార్యను తీసుకునొచ్చేవాడు. ఎప్పుడూ లేని కూతురు ఒంటరిగా రావటంతో వాళ్లకు అనుమానం వచ్చింది. ఇందిరమ్మ, ఇది వరకు అల్లుడు నిన్ను తీసుకునొచ్చేవాడుగా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా, అందున దుర్గను కూడా తీసుకురాకుండా వస్తున్నావు అన్నాడు తండ్రి. ఆయనకు పొలం పనితో తీరడం లేదు. నీకు ఇన్నాళ్ల నుంచి అలవాటైందిగా వెళ్ళి రావటం. వెళ్ళు అన్నారు. దుర్గా వాళ్ల బామ్మను వదిలి రానంది, అంతే అని అబద్ధం చెప్పింది. నువ్వేదో దాస్తున్నట్లు అనిపిస్తోంది మాకు అన్నది తల్లి. నీ కష్ట సుఖాలు మాతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటావే పిచ్చిదానా. తండ్రి మాటలకు దుఃఖాన్ని దాచుకోలేకపోయింది.
బావురుమని ఏడ్చింది. జరిగిందంతా చెప్పింది. అదేంటే 8 ఏళ్లుగా కాపురం చేస్తున్నావు? నిన్ను ఆ మాత్రం నమ్మకపోవడం ఏమిటి? నీ మీద ఈ అభాండం వేయడం ఏమిటి? మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే ఎంతో సంతోషించాం ఇన్నాళ్ళు అంది తల్లి కళ్ళనీళ్లతో. నేను వెళ్ళి అల్లుడితో మాట్లాడతాను అని కూతురితో చెప్పి రామారావు దగ్గరికి వెళ్ళాడు ఇందిర తండ్రి. నువ్వు దాన్ని అనుమానంతో అలా హింసించటం భావ్యం కాదు. మాకు చాలా బాధగా ఉంది. దానికి ఏ పాపమూ తెలీదు. పోయిన డబ్బు నేను తల తాకట్టు పెట్టైనా నీకు తెచ్చిస్తాను. నువ్వు మామూలుగా ఉంటే అన్నాడు అల్లుడితో. నాకు మీరేం తెచ్చివ్వాల్సిన పనిలేదు. నా మనసు నాకు తెలియకుండానే విరిగిపోయింది. ఇంకా మీరెన్ని చెప్పినా అతకదు. ఇష్టమైతే మీ అమ్మాయిని ఇక్కడుంచండి. లేదా తీసుకువెళ్తానంటారా? తీసుకువెళ్ళండి. మీరు ఎలా చేసినా నాకు అభ్యంతరం లేదని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు అవతలికి. నా దగ్గరే ఉందువుగాని రామ్మా ఇందిరా అన్నాడు తండ్రి. వచ్చి వెళుతూ ఉంటాలే నాన్నా. మీకు భారంగా ఉండటం ఎందుకు అంది ఇందిర. మాతో పాటే ఉందువుగాని మాకేమీ భారం కాదు. దుర్గ కోసమైనా నేనిక్కడుండాలి అన్నది ఇందిర. సుందరమ్మ కలగజేసుకుని, నేను శతవిధాలా చెప్పి చూశానండి. పెడచెవిన పడుతున్నాడు. కొన్నాళ్లు పోతే వాడే మారతాడులేండి. ఇందిర ఇక్కడే ఉంటుంది అన్నదావిడ. ఇందిర తండ్రి వెళ్ళిపోయాడు. రామారావు వ్యవసాయం కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. పట్నంలోనే ఉంటున్నాడు. 4 రోజులకొక్కసారి కూతుర్ని రవిని చూడ్డానికి వస్తున్నాడు. సుందరమ్మ కొడుకును గురించి పట్టించుకోవడం మానేసింది. రామారావు పట్నంలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాడని తెలిసింది. ఇందిర విని కృంగిపోతోంది. సుందరమ్మ మాత్రం ఊరుకోలేదు. నోటికొచ్చినట్లు తిట్టింది. చెడు అలవాట్లతో రామారావు ఆరోగ్యం దెబ్బతింది. రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తోంది. పట్నం వెళ్లే ఓపిక లేక ఇంట్లోనే ఉంటున్నాడు. దుర్గ కావలసినవన్నీ చూస్తోంది. ఇందిర నిర్లిప్తంగా ఉంటుంది. తమ్ముడు సుబ్బారావు లోపల తెగ బాధపడుతున్నాడు తాను చేసిన పనికి. ఒకరోజు రామారావు దగ్గర చేరాడు. రామారావు పని రోజుల్లో ఉంది. రామారావు పక్కన మంచంలో కూర్చుని, అన్నయ్య నన్ను క్షమించు అని చేతులు పట్టుకుని బొటబొట నీళ్లు కారుస్తున్నాడు. నేను నిన్ను క్షమించడం ఏమిటి? నువ్వేం తప్పు చేశావని అన్నాడు హీనస్వరంతో. నువ్వు వదిన ఇలా ఉండటానికి కారణం నేనే. మీ జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడిని. నాకు నిష్కృతి లేదు అని బోరున ఏడ్చాడు. సుందరమ్మ విని 4 దులిపింది. తీరిగ్గా ఇప్పుడు చెప్తున్నావు. సిగ్గులేదు? నీకు డబ్బు కాజేయాల్సిన అవసరం ఏం వచ్చింది? నీ మూలంగా వాళ్ల జీవితం నిలువున నాశనమయ్యింది. ఛీ, నీ ముఖం నాకు చూపించకు అందావిడ ఆవేశంగా. తల్లి మాటలకు సమాధానం చెప్పకుండా తల దించుకున్నాడు. రామారావుకి కళ్ళ వెంట నీరు కారుతోంది. ఒరేయ్, మీ వదినకు ఏ కష్టం రాకుండా చూసుకో. దుర్గను ఒక ఇంటిదాన్ని చెయ్యి కంపించిన స్వరంతో అన్నాడు రామారావు. ఇలా అయినా నా జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. నా గొంతులో ప్రాణం ఉన్నన్నాళ్ళు వదినకు ఏ కష్టం రానీను. నువ్వు ఈ అప్పగింతలు ఏంటి అన్నాడు. ఎక్కువసేపు బ్రతకడని తెలిసి కూడా సుబ్బారావు. ఏం మాటలు రావి? నువ్వు కోలుకుంటావు. మీరిద్దరూ సంతోషంగా నట్టింట తిరుగుతారు. అలా అవాచకంగా మాట్లాడకు మందలింపు ధోరణితో అన్నది రామారావు తల్లి. ఇందిర దూరంగా నుంచుని వింటోంది. ఇందిరను దగ్గరకు రమ్మని పిలిచాడు. ఇందిర చేతిని తన చేతిలోకి తీసుకుని, నన్ను క్షమించి ఇందిరా అని అంటూనే ప్రాణం వదిలాడు. నా పేకాట వ్యసనంతో ఒక నిండు జీవితం బలైపోయింది అని అన్న మీద పడి పోరున ఏడ్చాడు సుబ్బారావు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.